ఈ గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ మరింత గ్రాండ్యూర్ అవడానికి గడిచిన 3 సీజన్ల నుండి కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ ఇక్కడికి ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. So please put your hands together for Naziruddin, Vagdevi, Saujanya and Anirudh Suswaram. Chitta 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 chitta. ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ లైఫ్ ఎలా మారింది? అందరికీ తెలుసు ఐడల్లో ఉన్నప్పుడు లైక్ నా ఎడ్యుకేషన్కి సాకేత్ అన్న హెల్ప్ చేశారు అని చెప్పని లైక్ జనాలందరికీ తెలుసు. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఐడల్ వల్ల నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాను అంటే మా చెల్లి బీటెక్ చదువుతుంది. సో మా చెల్లి కాలేజ్ ఫీజు నేనే చూసుకుంటున్నాను. లైఫ్స్ మారిపోతాయి ఈ స్టేజ్ మీద అంటే లైక్ నిజంగానే అది నేనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. అబ్సల్యూట్లీ ట్రూ, వెరీ ట్రూ నజరుద్దీన్. నాకైతే చాలానే మారింది. ఒక్క సాంగ్ పాడి తర్వాత కెరియర్కి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ అయిపోయింది అనుకునే టైంలో ఇండియన్ ఐడల్ నాకు ఒక కెరియర్ ఆప్షన్ని క్లియర్ చేసింది. అండ్ తర్వాత తమన్ సార్కి పాడే అవకాశం, కార్తిక్ సార్ కాన్సర్ట్స్లో పాడే అవకాశం, ఇవన్నీ వచ్చింది. తెలుగు ఇండియన్ ఐడల్ విన్ అవ్వడం, దాని తర్వాత తమన్ సార్ దగ్గర వర్క్ చేయడం, మై మోస్ట్ ప్రైజ్డ్ పొజిషన్. నాకు ఈ స్టేజ్ అనేది ఇట్స్ ఆల్వేస్ హోమ్ కమింగ్ లాగా. నాకు ఇక్కడే మొత్తం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ లైక్ గ్రౌండ్ జీరో ఫర్ మీ. ఇట్ ఫీల్స్ లైక్ అంటే కమింగ్ బ్యాక్ టు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అన్నట్టు అనిపిస్తుంది. నేను రావడానికి గల కారణం సభాముఖంగా నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి అండ్ ఇప్పుడు నేషనల్ వైడ్ నాకు రికగ్నిషన్ వచ్చింది అని అంటే మేబీ రూట్ కాజెస్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అండ్ అఫ్ కోర్స్ జడ్జెస్ తమన్ గారు, కార్తిక్ గారు అండ్ గీత గారు అండ్ ఆహా ఎంటైర్ టీమ్ అండ్ ఫ్రీమాంటల్. లవ్లీ. సో ఆల్ 4 of you all మేము చాలా హ్యాపీగా ఉన్నాం మిమ్మల్ని ఇక్కడ చూడడానికి. ప్లీజ్ వెళ్ళి మీ కంటెస్టెంట్స్ ఎవరైతే మీరు సపోర్ట్ చేయదలుచుకుంటున్నారో వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళని సపోర్ట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ది షో.